ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యాన్ని అందిస్తా ఉంటే ఇప్పుడు చూస్తే కనీసం దాంట్లో 50% కూడా క్యాన్సర్ ఈరోజు బారిన ఎంతో మంది ఈరోజు చనిపోతున్నారు. క్యాన్సర్ ను కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవ్వాల్సిన బిల్లులు దగ్గర 800 కోట్లు ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఇవ్వకపోతే చెప్పే మాటలేని ఇది మనం ప్రజలకు తెలియజేసిన మండల భక్తుగా తెలియజేసిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా దాదాపు వారు 10 సంవత్సరాల నుంచి కూడా ఒక నిరాదరణ గురువారు వ్యక్తి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ శ్రీకారం చేసిన వెంటనే విద్యుత్ సంస్థం పెట్టారు. ఆయన చెప్పలేదు అన్నీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యశ్రీ స్కీమ్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు నిజంగా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే చాలా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేసే ఆసుపత్రులు కూడా పోతూనే మాకు రావాల్సిన బిల్లులు దండిగా ఉన్నాయి, అవి ప్రభుత్వం చెల్లించడం లేదు, కాబట్టి మేము వైద్యం అందించమని చెప్పి నిర్మోమాటంగా చెప్పి పాపం వెనక్కి పంపిస్తా ఉన్నారు పేషెంట్స్ను. మరి ఈరోజు ఇది కేవలం ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రభుత్వము ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతా ఉంది. పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతగా నిజంగా గుర్తెరిగి పనిచేయాలని చెప్పి మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టింది? ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ మహానేత ఉండే టైంలో కొన్ని లక్షల మందికి పునర్జన్మ ఇచ్చినాడు. అలాంటి మంచి పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా, గత సంవత్సరం 275 కోట్లు, ఈ సంవత్సరంతో 800 చిల్లర దగ్గర 1100 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ బాకీలు ఉన్నాయి. ఈరోజు ఏ హాస్పిటల్ మీద వేల మంది ఈరోజు పేషెంట్స్ ఎనితిరిగి వస్తున్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వలేదు, మేము చేసే ప్రసక్తి లేదు, ఆ బిల్లులు వచ్చేందుకు ఆరోగ్యశ్రీ మేము కొనసాగించలేము కరాఖండిగా చెప్తున్నాం. ఈరోజు కడప నగరంలో చూస్తే డయాలసిస్ కొనికి వేల మంది ఈరోజు నెలకొచ్చేలకు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి మంచి పథకాలని అన్ని నిర్వహణ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చిన్న చిన్న రోగాలకే ప్రభుత్వంలో వేల కోట్ల డబ్బుకి ఇవ్వాల్సింది, అది ఇవ్వకపోక ఈ బిల్లులు ఇవ్వక ఈరోజు హాస్పిటల్ అన్ని కేవలం నిర్వహణ అయిపోయి ప్రజలకు అందుబాటులో కొన్ని వందల మంది ఈరోజు చనిపోయే పరిస్థితులు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఇమీడియట్గా ఆరోగ్యశ్రీని పునరుద్ధరించాలి, లేకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఉద్యమాలు చేస్తాం. ఈరోజు ఒక చారిత్రాత్మక ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన ఇండియాలో మొట్టమొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఆరోగ్యశ్రీని ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింటారని దాన్ని అనారోగ్యశ్రీగా మార్చారు ఘనత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు ముఖ్యంగా రైల్వే కోడ్ ఉన్న ప్రాంతంలో చుట్టుపక్కల 5 మండలాలు కేవలము గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతం, అదేవిధంగా రాష్ట్రం అన్ని ప్రాంతాలు అదేవిధంగా ఇంచుమించు. కానీ ఈరోజు అనారోగ్యంతో ఉన్న ప్రతి వ్యక్తి ఎక్కడికి పోవాలో ఆరోగ్యశ్రీతో ఉండేనా బాగా చేసుకున్న పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ కన్నా హాస్పిటల్ పోతే వాళ్ళకు కనీసం ఫండ్ లేక కనీసం ఆరోగ్యశ్రీ నుంచి హాస్పిటల్ తీసేయడం వల్ల చాలా జబ్బులు కడితే అన్న నుంచి తీసేయడం వల్ల చాలా ఆవేదనకు గురైపోయి చాలా వెనుక మంది రోడ్లకే పరిస్థితున్నారు, చాలా మంది చనిపోయే పరిస్థితి ఉన్నది. కనీసం ఇటువంటి దారుణంలో కనీసం బడ్జెట్లో కనీసం ఆరోగ్యశ్రీ అలికేట్ చేయడం కూడా మానేశాడు. కేవలం మన బడ్జెట్లో 570 కోట్లు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనం పోరాటం చేసి ఏదైతే అనౌన్స్ చేశాడో ఈ ఆరోగ్యశ్రీ నత్తన నడుస్తుంది, ఇది అటవెక్కిందని చెప్పి దీనిపైన ధర్నా పోరాటం చేయాలని ఉద్దేశంతో హడావుడిగా నైట్ 200 కోట్లు కేటాయించారు. అయినప్పుడు కూడా ఇంకా 900 కోట్లకు రావాలా, బకాయిలు పేరుకుపోయినాయి. సో ఇటువంటి మెయిన్ దాన్ని మీరు కించపరిచే విధంగా తగ్గించే విధంగా చేస్తే ప్రజల ఆరోగ్యాలు ఈరోజు మొత్తం తీసుకుంటే రాష్ట్రం మొత్తం కలిసి కేవలం 30 లక్షల కార్డులు మాత్రమే ఆరోగ్యశ్రీ, అంటే అవుట్ ఆఫ్ 5 crores ఉన్న పబ్లిక్ మనుషులకు ఓన్లీ 30 లక్షలు. దానికి కూడా మీరు బడ్జెట్ అలికేట్ చేయలేకపోతే ఇంకా ప్రభుత్వం నడుస్తుందా లేదా ఉందా లేదా అని చెప్పేసి దీన్ని బట్టి మేము తెలుగుదేశం పార్టీ మేము అడుగుతున్నాం. అంటే ఇంతకంటే దానం లేదని చెప్పేసి దయచేసి మీరు ఇంచుమించు లేదా మీ చేత కాకపోతే దీన్ని విరమించుకోండి అని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఈరోజు కీర్తిశేషులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజానికానికంతా మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఒక మంచి సదుద్దేశంతో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు
ప్రజానికానికి అందకుండా చేయడం జరుగుతుంది. ఈ ఆరోగ్యశ్రీతో పాటు ముఖ్యంగా ఈరోజు కిడ్నీ వ్యాధితో ఎంతోమంది పేదవారు డయాలసిస్ చేసుకోలేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ డయాలసిస్ కూడా చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధితో కూడా చాలా మంది మరణించడం జరుగుతుంది. ఆ క్యాన్సర్ను కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ దానికి పుష్కలమైన నిధులు ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజల పేద బడుగు బలహీన వర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడంగానే 250 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడమే కాకుండా మిగతా బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ప్రతిపక్షం నోరు తెరిస్తే కానీ ఈ పాలకపక్షం ఇచ్చే పరిస్థితి లేదు. అయినా ఒక ఆరోగ్యశ్రీనే కాదు, అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మూల వేసేసి ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం అన్నమాట. రాష్ట్రాన్ని ప్రజలందరినీ గాలికి వదిలేసినారు. సో ఇదంతా కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా చేసేది ఏంటంటే ఒట్టి డబ్బులు సంపాదించుకోవడంలో వాళ్ళంతా నిమగ్నమై ఉన్నారన్నమాట. ఎక్కడ లంచాలు వస్తాయో, ఎక్కడ కమిషన్లు వస్తాయో ఆ పనులు మాత్రమే చేసే పరిస్థితి ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒక్కటి చేయడం లేదు. ఈరోజు ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక కొత్త ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన కూడా లేదన్నమాట. చెప్పిన వాగ్దానాలు అసలు అమలు చేసిన పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయిపోయినాడు కదా చంద్రబాబు. ఇంకొకసారి అబద్ధాలు ఆడినా కూడా ఓట్లు వేయరని ప్రజలందరికీ కూడా అతనికి కూడా బాగా తెలుసు. అందుకోసమే ఆయన ప్రజలను రాష్ట్రాన్ని గాలికి వదిలేసేసి డబ్బులు సంపాదించడంలో తీవ్రంగా నిమగ్నమై ఉంటారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగిందనమాట. సో మన బడ్జెట్ అంతా కలిపినా కూడా సంవత్సరానికి 85,000 90,000 కోట్లు అయితే ఈయన సొంతానికి అంతకంటే ఎక్కువే సంపాదించే కార్యక్రమం చేస్తున్నాడు అనమాట. సో ఎక్కడ డబ్బులు వస్తున్నాయో ఆ పనులు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా సామాన్య మానవుడు బ్యాంకుల దగ్గర 2,000 రూపాయల కోసం పడిగాపులు కాసే కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇతను మాత్రం 6 నెలల ముందే తెలిసి ఇతనికి శుభ్రంగా తను ఉన్న డబ్బులంతా కూడా జపాను, సింగపూరు, మలేషియా మిగతా దేశాల్లో అంతా కూడా దాచిపెట్టుకోవడం జరిగింది. మిగతా ప్రజలు మాత్రం ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతుంది అనమాట. కేవలం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల మీద చంద్రబాబు పేద ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీని ఒక సంజీవులాగా అనుకొని